హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు వనజారెడ్డి వ్లాగ్స్. సారీ, ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇది యాక్చువల్గా ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో ఏకాదశి రోజు మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న కాళీమందిర్ టెంపుల్కి వెళ్ళాము. ఏకాదశి రోజు ఎవరెవరు ఫాస్టింగ్ ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఏం ఫాస్టింగ్ లేను. కాకపోతే మనం ఫాస్టింగ్ చేసినా చేయకపోయినా మన మైండ్లో మంచి ఆలోచనలు, మంచి డివోషన్ ఉంటే చాలు అని చెప్పేసి నా ఫీలింగ్. అయితే ఈ తొలి ఏకాదశి గురించి చెప్పుకోవాలి అంటే, మా అమ్మ ఏం చెప్పేదంటే, చిన్నప్పుడు మనకిప్పుడు పండగలు వస్తాయి కదా, దసరా పండుగ, సంక్రాంతి, ఇట్లా పండగలు వస్తాయి కదా, వీటన్నిటి పండగల కంటే కూడా మనకి ముందు తొలి ఏకాదశి వస్తుందంట. ఆ తొలి ఏకాదశి వచ్చిన తర్వాతనే ఈ పండగలన్నీ స్టార్ట్ అవుతాయి అని చెప్పేది మా అమ్మ. అయితే ఈ తొలి ఏకాదశి అంటే చతుర్మాసంలో స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఏకాదశి అంట. అంటే ఈ రోజు నుండి నెక్స్ట్ 4 మంత్స్ వరకు, నెక్స్ట్ 4 నెలల వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంట. మళ్ళీ నెక్స్ట్ 4 మంత్స్ తర్వాత ఆయన మేల్కుంటారంట. ఆయన అంత యోగ నిద్రలోకి వెళ్ళినా కూడా మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు అని చెప్పేసి పురాణాలు చెప్తాయి. అయితే ఈరోజు చాలామంది ఫాస్టింగ్ చేస్తారు, చాలామంది విష్ణు సహస్రనామం కూడా చెప్తారు. అయితే ఈ ఏకాదశి రోజు మనం ఓం శ్రీ వాసుదేవాయ నమః అని మనం జపం చేస్తే మన మైండ్ కానీ మన హార్ట్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందంట. సో మీరు కూడా ఓం శ్రీ వాసుదేవాయ నమః అని అనుకోండి. సో నేను చెప్పాను కదా, మేము మా ఇంటి దగ్గరలో ఉన్న కాళీమందిర్ టెంపుల్కి వెళ్ళామని చెప్పేసి. యాక్చువల్గా ఈ కాళీమందిర్ టెంపుల్ మేదీపట్నం నుండి 6 కిలోమీటర్స్ అవేలో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ని అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే మేనేజ్ చేస్తుంది, మొత్తం మెయింటైన్ చేస్తుంది అనమాట. అందరు ఆర్మీ పీపులే ఉంటారు మనకు అక్కడ. అక్కడ వాళ్ళు సేవ చేసే వాళ్ళైనా, లేకపోతే దేవుడి దగ్గర ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఏ హెల్ప్ కావాలన్నా కూడా మనం వాళ్ళనే వెళ్ళి అడగొచ్చు. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది మొత్తం టెంపుల్ అంతా. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద లైన్ మొత్తం గంటలు ఉంటాయి అన్నమాట. ఫన్నీ పార్ట్ ఏంటంటే మనం ఆ గంటలనంతా ఇట్లా కొట్టుకుంటా వెళ్ళొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ కాళీమాత గురించి చెప్పాలి అంటే, కాళీమాత చూడటానికి జనరల్గా కొంచెం భయంగా అనిపిస్తుంది, కానీ అసలు ఏం భయం పడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే జనరల్గా కాళీమాత ఏంటంటే చెడుని డెస్ట్రాయ్ చేసి, అంటే రాక్షసులను డెస్ట్రాయ్ చేసి మంచిని కాపాడటానికి కాళీమాత అవతారం ఎత్తిందనమాట. ఇది ఒక పరాశక్తి అవతారం అని పురాణాలు చెప్తాయి అన్నమాట. ఇంకా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో ఉన్న కాళీమాత ఉంటారు కదా, ఆమెకు కూడా అక్కడున్న డివోటీస్ అందరూ ఇప్పుడు మనం ప్రసాదం ఎట్లా పెడతాము దేవుడికి, పొంగల్ కానీ లేకపోతే పులిహోర కానీ, వాళ్ళు అక్కడ కాళీమాతకి వాళ్ళు ప్రసాదంగా ఫిష్ని సమర్పిస్తారంట. ఫస్ట్ నేను కూడా విని చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. కానీ వాళ్ళ ట్రెడిషన్, ఆ డివోటీస్ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు అట్లా సమర్పించుకుంటారంట దేవతకి, కాళీమాతకి ఫిష్. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ అవతారమే అనమాట కాళీమాత అవతారం. చెడుని డెస్ట్రాయ్ చేసి మంచిని పంచడానికి ఈ పరాశక్తి అవతారం, కాళీమాత అవతారం ఎత్తారనమాట. కాళీమాత కూడా చూస్తే మనకి మెడలో పుర్రెల మాల వేసుకుంటారు, చేతిలో కత్తులు, చాలా భయంకరంగా అనిపిస్తుంది. కానీ ఏం భయం పడాల్సిన అవసరం లేదు, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అవతారం ఎత్తారనమాట. ఇంకా టెంపుల్ వెళ్ళినప్పుడు ఆ బెల్ సౌండ్స్ కానీ, భక్తులు అందరిని చూస్తే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఫోన్ పక్కన పెట్టి కొన్ని మినిట్స్ కామ్గా కూర్చుంటే మైండ్ ఆటోమేటిక్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. పర్సనల్గా నాకు టెంపుల్కి వెళ్ళడం కూడా చాలా ఇష్టం. ఇంకా సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఫన్నీ పార్ట్ ఏంటంటే టెంపుల్లో దర్శనం అయ్యాక స్లిప్పర్స్ ఎక్కడ పెట్టాం గుర్తులేదనమాట. అసలు అవి వెతుక్కుంటున్నా నేను. టెంపుల్కి వెళ్తే స్ట్రెస్ మొత్తం తగ్గిపోయింది, చాలా కామన్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉంటే ఒకసారి కాళీమందిర్ టెంపుల్ని విజిట్ చేయండి. సో డివోషన్ కోసమైనా లేకపోతే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కోసమైనా డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ అనమాట. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్.